ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. అమ్మ, స్నేహ అనే ఒక అమ్మాయి మన దాకా వచ్చింది. మీతో మాట్లాడాలి, మీ సలహా కావాలి అనేసి. అంటే తనకు సంబంధించిన సమస్యని కొన్ని ఆల్రెడీ మనం లీగల్ అడ్వైస్లో మాట్లాడాం కూడా. లివ్ ఇన్ రిలేషన్స్ ఇవి ఎలాంటి పరిణామాలకి దారితీస్తున్నాయి, దీని పరిస్థితి ఏంటి? ఒక ఎపిసోడ్లో నాకు చాలా బాగా గుర్తు, మీరు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు దీనికి సంబంధించి. ఆడపిల్లలు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేదానికి స్నేహ కథే ఒక ఉదాహరణ అమ్మ. నేను చెప్పటం ఎందుకు, స్నేహ ఎలానో మన స్టూడియోలో ఉంది కాబట్టి ఒకసారి మీరే మాట్లాడండి. తప్పకుండా అమ్మా. స్నేహ నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. స్నేహ ఇక్కడ దాకా వచ్చారు, మీ కథ అంతా కూడా నాకు చెప్పారు. నాతో పాటు మీరు మేడంకి కూడా చెప్తే మీకు ఒక సలహా, ఒక సూచన ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. భయపడొద్దు, భయపడాల్సిన అవసరమే లేదు. సమస్యలకి పరిష్కారం చూపించే వేదికే లీగల్ అడ్వైస్. ఏమ్మా, ఏమీ అబద్ధం చెప్పకుండా జరిగింది జరిగినట్టు చెప్పండి. ఏ ఊరు, ఎక్కడి నుంచి సమస్య మొదలైంది, పూర్తిగా చెప్పండి. అసలు మీది ఏ ఊరు? నా పేరు స్నేహ మేడం. ఓకే. నేను మాది అనంతపూర్. జాబ్ కోసం అని బెంగళూరు. ఏం జాబ్ చేస్తున్నారమ్మా? నేను అకౌంట్స్. ఏం చదువుకున్నారు మీరు? బీకామ్. సూపర్ సూపర్. బీకామ్ చేసి అకౌంటెంట్గా బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. సంతోషం తల్లి. 1 year అయింది మేడం అక్కడ నుంచి. బెంగళూరులో మంచి కంపెనీ ఏనమ్మా? మంచి కంపెనీ మేడం. ఓకే. అక్కడ సార్ తను పరిచయం అయ్యి 6 సార్ అంటే ఎవరు? అకౌంటెడే తను కూడా, కానీ నాకన్నా కొంచెం సీనియర్. అయితే తనతో పాటు తను నార్మల్గా, నేను నార్మల్గా ఫ్రెండ్ లాగా మాట్లాడుకున్నామండి. కొన్ని రోజులు మాట్లాడుకున్నాము. దాని తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఓ. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. తను ఇష్టపడి నేనే ప్రపోజ్ చేశాను. దాని తర్వాత తను సరే అనేసి, తను కూడా తన గురించి ఏం చెప్పలేదు, తన గురించి నేను కూడా ఏం అడగలేను. ఎందుకు ఆయనని ప్రపోజ్ చేశారు మీరు? ఏం అడగలేదు ఆయన గురించి, ఏం ఆయన తెలియదు, నాకు మీతో పని చేస్తాడని తెలుసు. అంటే తను మంచివాడు, మంచి వ్యక్తి అనేసి నేను తనతో పరిచయం చేసుకొని నేనే తనకు చెప్పాను. ఆఫీస్ లో పరిచయంతోనే మీరు ప్రపోజ్ చేసేసారు. 1 year అయింది మేడం. 1 year అయినాక తను నేను ఒక్కటే దగ్గర ఉన్నాము. 3 years దాటినాక ఒకటే రూమ్లో కలిసినాక ఎందుకు ఒక రోజు ఫోన్ తీసుకున్నాను. తను ఎవరితోనో మాట్లాడుతున్నా అనేసి తన ఫోన్ నేను తీసుకున్నాను. తన ఫోన్ తీసుకుని మాటకు అడ్డుపడుతున్నాను అనుకోకు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకున్నారు? పెళ్లి చేసుకుందాం అనేసరికి తను వద్దు అనేసి అంటున్నారు. అదే ఎందుకు వద్దు అంటున్నారు అనేసి నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. మా మమ్మీ వాళ్ళు నాకు మ్యారేజ్ చేస్తూ అంటున్నారు, నువ్వంటే నాకు ఇష్టము, మరి ఏమంటో చెప్పు అనేసి అన్నప్పుడు దాన్ని దాటేస్తున్నాడు. నేను చేసుకొని ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం టైం కావాలి, దానికైతేనే నువ్వు ఆగు, లేకపోతే నువ్వు చేసుకుంటే నేను ఎట్లా చేసుకుంటాను. ఏంటి, కలిసి ఉన్న తర్వాత చేసుకో అనేసి అంటే నేను ఎట్లా చేసుకుంటానో, నేను చేసుకోను, నువ్వంటే అంత ఇష్టంతోనే నేను నీతో ఉన్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు చేసుకుంటే ఎలా చేసుకుంటానని నేను కొంచెం గొడవ పెట్టుకున్నాక తను ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరితో మాట్లాడతారు మీరు అనేసి నేను ఒకరోజు ఫోన్ చెక్ చేసుకున్నాను. అతను ఉన్నప్పుడే చెక్ చేశారా? తను లేరు, తను వాష్రూమ్కి అట్లా వెళ్తే నేను చెక్ చేసుకున్నాను. ఓకే. చెక్ చేసుకుంటే తన దాంట్లో వాళ్ళ భార్య పిల్లల ఫోటోలు కనిపించినాయి. భార్య పిల్లలని మీరు ఎలా చెప్పారు? మీకు ఎట్లా అర్థమైంది ఆ ఫోటో చూసి? అడిగినాను ఎవరు వీళ్ళు అనేసి అంటే అప్పుడు చెప్తున్నాను, నాకు ఇంతకుముందుకే పెళ్ళి అయిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాబు పాప, నేను ఇక్కడ జాబ్ కోసం అనేసి నేను వచ్చినాను, దాంతో పరిచయం అయినా నేను నీతో ఉన్నాను అనేసి అన్నాడు. నువ్వు అలా ఇలా ఉంటావు, నాకు చెప్పాలి కదా నీకు పెళ్ళి అయింది అనేసి, భార్య స్థానం నాకు ఇస్తావు అనేసి కదా నేను వెయిట్ చేస్తున్నాను. అంతే కదా. నువ్వు లాస్ట్కి ఇట్లా చేసినావు అనేసి అంటే నేను ఎట్లా ఇది చేయాలి అని కొంచెం గట్టిగా అడిగినాను, ఏడ్చినాను. తను అయినా కానీ నేను ఇవ్వను, నేను చేసుకోను, నాకు అవసరం లేదు, ఇప్పుడు ఉండు, ఇలానే ఉండు, చూసుకుంటాను, నీకేం తక్కువ చేస్తలేను అనేసి అట్లా మాట్లాడేసరికి ఇంకా నాకు ఇది అవ్వలేదు, ఇంకా నీ వల్ల కాలేదు. మరి ఏం చెప్పావు ఫైనల్ గా? అతనికి ఏం చెప్పారు? నాకు నువ్వు కావాలి అని చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి అనేసి అంటే తను చేసుకోను. మరి ఇప్పుడు మా వేదిక దాకా రావటానికి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి మీరు సుమన్ టీవీ లీగల్ అడ్వైజర్ అనే ప్రోగ్రామ్ దాకా, అది ముఖ్యంగా అడ్వకేట్ వెంకటేశ్వరి మేడం దగ్గర దాకా నువ్వు వచ్చావు అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను తనని పెళ్లి చేసుకోవాలి, సొసైటీలో నేను భార్యలాగా ఉండాలని. ఓకే. భార్య స్థానం మీకు కావాలని పెళ్లి చేసుకోవాలి, దానికి ఏం చేయాలని సలహా కోసం. ఎందుకు ఆయనే కావాలి? ఆయన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? తన మీద ఇష్టంతోనే కావాలి. ఏమి ఇష్టం? అదే ఆ ఇష్టం ఏంటని అడుగుతున్నాను. ఆయన పదవి ఇష్టమా, లేకపోతే ఆయనకు వచ్చే జీతం ఇష్టమా? తనకు వచ్చే జీతము. మరి ఏమి ఇష్టం మీకు ఆయన అంటే? ఆయన మోసం మీకు ఇష్టమా? ఆయన అట్లా మోసం చేసే మనస్తత్వాలంటే మీకు ఇష్టమా? మరి ఏమి ఇష్టం చెప్పండి?
ఆయన అంటే ఎందుకు ఇష్టం కలిగింది? ఓకే, ఇంకొకటి అండి, మీరు 3 సంవత్సరాలు కలిసి ఉన్నా అని చెప్పారు. మీరు పెళ్లి చేసుకోమని ఎప్పుడు అడిగారు? నేను 1 ఇయర్ 1 ఇయర్ తర్వాత. 1 ఇయర్ మటుకు మీరు అడగలేను. అంటే 1 ఇయర్ మటుకు కూడా మీరు ఇష్టంతోనే అతనితో కలిసి ఉన్నారు. అంటే అతనికి ఒక ఇమేజ్ ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు, ఏమని? మన ఇద్దరం ఇట్లా కలిసి ఉండొచ్చు అని ఇచ్చారు. అంతేనా? కలిసి ఉండడం అంటే ఇద్దరు శారీరకంగా కలిసారా? ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండి మేమిద్దరం శారీరకంగా కలుసుకోలేదు అంటే, మేమిద్దరం 3 ఏళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు 1 ఇయర్ తర్వాత కలిగింది అని ఇవన్నీ కూడా అదే నమ్మశక్యంగా ఉందా అమ్మా? చెప్పండి, మీకు అనిపిస్తుందా? మీకు ఎవరైనా ఇలా చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. చాలా విచిత్రం. చెప్పండి స్నేహ, మీరు దాచొద్దు. ఏం జరిగినా నిజం చెప్పండి. ఫిజికల్ రిలేషన్షిప్ ఉందా లేదా చెప్పండి. 3 ఏళ్ళు కలిసి ఉన్నారు, 1 ఇయర్ మటుకు మీరు ఎందుకు ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ ని ఆయన ముందు పెట్టలేదు అని అడుగుతున్నాను నేను. లేదా మీరు స్నేహం చేయగానే ఇమీడియట్గా నేను నీతోని పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటాను అని ఎందుకు చెప్పలేదు? అంటే మీకు కూడా 1 ఇయర్ మటుకు టెస్ట్ చేశారా అతన్ని? టైం తీసుకున్నాను, నేను చేసుకుంటాను అనేసి చెప్పాను మేడం, కానీ తన్ని ఇంకా దాటుకుంటూ వెళ్ళిపోయారు. కాదండి, 1 ఇయర్లో ఏం అర్థం చేసుకున్నారు ఆయనని? నాకు అర్థం కాలే. ఏం అర్థం చేసుకున్నారు? 3 ఏళ్ల తర్వాత ఆయనకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారన్న విషయాన్ని 3 ఏళ్ల తర్వాత తెలిసింది. మరి ఈ 1 ఇయర్లో మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? ఏం అర్థం చేసుకున్నారు అతన్ని? మీ తెలివితేటలేంటి? తను బాగా చూసుకున్నారండి, నిన్ను ప్రేమగా చూసుకున్నాడు. నాకు ఏది కావాలన్నా చేసి పెట్టిండు, నాకు ఇది లేదు అన్న లోటు కూడా తీర్చుకుంటూ. అతను చేసేది ఏంటి తల్లి? పిచ్చిదానా, నువ్వు ఉద్యోగం చేసావు కదా, అంతే కదా, నీకు డబ్బులు వచ్చినాయి కదా. అమ్మ, బెంగళూరులోని ఉద్యోగం చేయడానికి మీ పేరెంట్స్ నిన్ను పంపించారు. అవును మేడం. అంటే నీకు పంపించినప్పుడు నువ్వు ఆయనతో కలవక ముందు ఒక రూమ్ తీసుకున్నావో, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నావో, ఏదో ఒకటి తీసుకుని అందులో ఉన్నావు. నువ్వు సంపాదించుకుంటున్నావు, ఆ సంపాదనతో నువ్వు బ్రతుకుతున్నావు. ఈయనతో పరిచయం అయిన తర్వాత ఈయనతో మూవ్ అయ్యావు నువ్వు. మళ్ళీ అతను నిన్ను చూసేది ఏముంది? సరే చూసుకున్నాడు, ఓకే. పెళ్లి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు నువ్వు సంవత్సరం వరకు కూడా? అంటే నేను ఫస్ట్ అడిగినాను, ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందామంటే వద్దు అని టైం తీసుకున్నాను. సరే ఒకటే రూమ్. అప్పుడు వద్దు అన్నాడే తప్ప నాకు పెళ్ళయిందని చెప్పలేదు. నేను ఫొటోస్ చూసే వరకు తనకు పెళ్ళయిందన్న మాట కూడా నాకు చెప్పాను. నిలదీసావా? పోనీ నిలదీసినాను. అంటే నాకు నువ్వు అంటే ఇష్టం ఉంది, అందుకని నీతో మూవ్ అయినా. 3 ఏళ్ళు మీరు కలిసి ఉన్నారు కదా, ఇద్దరికి శారీరక సంబంధం ఉందా లేదా అని నిజం చెప్పు. నువ్వు భార్యాభర్తలాగానే ఉన్నారా? భార్యాభర్తలానే ఉన్నాము. అంటే భార్యాభర్తలా ఉండడం అంటే శారీరక సంబంధం ఉందా లేదా? నిజమే మేడం, నిజమే, రైట్. ఎందుకంటే జయ మేడం, ఎందుకు ఇన్నిసార్లు నేను ఇన్సిస్ట్ చేశానంటే, ఇద్దరు స్నేహితుల్లాగా ఒక రూమ్లో ఉన్నాము అంటే అంత అవసరం ఏమొచ్చిందండి? ఎవరి రూమ్లో వాళ్ళు ఉండొచ్చు, అంతే, స్నేహితుల్లాగా ఉండొచ్చు. అంతగానో ఆమె ఇన్సిస్ట్ చేస్తుందంటే ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుంది? వాళ్ళ ఇంటోళ్ళు వేరే సంబంధం చూస్తారని అంటున్నారు, ఎందుకు వేరే వాళ్ళని ఆమె చేసుకోని అంటుంది? ఎందుకు ఇష్టపడుతుంది? ఈయననే కావాలని ఎందుకు అంటుంది? ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ కావాలి మనకి. అవునమ్మా, అందుకని నేను అడిగాను. కరెక్టేనమ్మా, రైట్. అంతే తప్ప నిన్నేదో బాధించాలని కాదమ్మా. మేడం అడ్వకేట్ కాబట్టి పాయింట్స్ తెలియాలి కదా. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు? రిలేషన్ ఉంది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోమంటావు. మరి అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అయినా కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నావా నువ్వు? అవును మేడం. అసలు అంటే నువ్వు ఆలోచించుకున్నావా తల్లి? నీ భవిష్యత్తు ఏంటి, నీ స్థానం ఏంటి? అదేం లేదు మేడం, తను కావాలి. ఎలా ఉన్నారమ్మా ఆడపిల్లలు? తను మరి నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలని. ఒక భార్య పిల్లలు ఉన్నా సరే నాతో ఉన్నాడు కాబట్టి నాకు అతనే కావాలి, అది భార్య స్థానమే కావాలంటే అది ఎలా సాధ్యమమ్మా? అంటే ఈ కేసులో నేను కూడా కొంచెము స్టార్టింగ్ నుంచి తన అమాయకురాలో తెలివైన అమ్మాయో నాకు ఈ కేసు నేను కూడా బ్లాంక్ అయ్యాను. ఎందుకు అయ్యానంటే, సాధారణంగా మనకు భార్య స్థానంలో ఉన్న అమ్మాయి వచ్చి నా భర్త ఇలాగా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, నా ఒక్క స్థానము, నా పరిస్థితి ఏంటి మేడం, నా స్థానాన్ని నాకు తిరిగి ఇప్పించండి అని అడుగుతారు. ఇక్కడ అసలు రైటే లేనామె, హక్కే లేనామె వచ్చి ఎంత ధైర్యంగా కూర్చొని, అంటే మీరు అంటున్నారా ఆమె అమాయకురాలు అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి అని భయపడుతుంది అంటే, నేను ఈ మాటల్ని నేను సపోర్ట్ చేయలేను. నేను ఎందుకు సపోర్ట్ చేయలేనంటే, నీకు అసలు ఏమి హక్కు లేదు. సంవత్సరం మటుకు నీకు పెళ్ళని ఆలోచన లేదు. అతనితో కేవలం స్నేహము, ఎంజాయ్మెంట్ మాత్రమే, రిలేషన్షిప్ మాత్రమే కావాలని చెప్పేసి నువ్వు 1 ఇయర్ ఉన్నావు. మీరేంటి అబ్జర్వ్ చేసేది అతన్ని? మీరేంటి అన్ని స్టడీ చేసేది? అదే కదా, మీ తల్లిదండ్రులు అన్ని స్టడీ చేసి మీకు సంబంధం చూస్తారు, మీరు పెళ్లి చేసుకోవాలి. అంతకి కావాలంటే మీరు కూడా మాట్లాడి అన్ని తెలుసుకొని మీ తల్లిదండ్రులు చూసినటువంటి వాళ్ళు చేసుకోండి. కానీ ఇక్కడ నువ్వు ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు, నీ కొలీగ్ని, నువ్వు ఒక 1 ఇయర్ స్టడీ చేస్తా అంటావు అతన్ని.
ఆ స్టడీ చేయడానికి అతనితోనే కలిసి జీవిస్తావు, ప్లస్ అతనితోని ఫిజికల్ రిలేషన్షిప్, శారీరక సంబంధం పెట్టుకుంటావు. దాన్ని నేను అక్రమ సంబంధం అని అంటాను. నేను పెట్టుకొని 1 year తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటాం. దీన్ని ఏ విధంగా మనం ఆమోదించాలి, దీన్ని ఏ విధంగా సపోర్ట్ చేయాలి చెప్పండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నేను ఇటువంటి వాటికి సపోర్ట్ చేయలేను, నేనే కాదు చట్టం కూడా సపోర్ట్ చేయదు. అతను పెళ్లి కానివాడైతే ఇక్కడ వచ్చి మేడం మాకు న్యాయం చేయండి, నా స్థానాన్ని నాకు పెళ్ళి అతనితో జరిపించండి అని అంటే నేను తప్పకుండా అతనితో మాట్లాడి మనం ఆమె పెళ్లి చేసేటట్టు చేయగలం. కానీ ఇక్కడ మీరేమడుగుతున్నారు మమ్మల్ని? స్థానం అడుగుతుంది. స్థానం అడుగుతుంది. ఏ స్థానం అడుగుతుంది? భార్య అనేటటువంటి స్థానాన్ని అడుగుతుంది. ఆ భార్య అనే స్థానంలో ఆల్రెడీ ఒక మహిళ ఉంది. ఎస్. ఆ మహిళని పక్కకు తప్పించి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాలంటే ఇంకొక మహిళ, గౌరవప్రదమైనటువంటి మహిళ, సమాజం ఆమోదించినటువంటి భార్య స్థానంలో ఉన్న మహిళని, అన్ని హక్కులు కలిగినటువంటి మహిళని పక్కకు జరిపి ఏ హక్కు లేనటువంటి దాన్ని, ఏ మర్యాద లేకుండా, ఏ సమాజపు కట్టుబాట్లకు లోను మీరు గౌరవించకుండా, చట్టం అంటూ ఒకటి ఉందన్న దాన్ని కూడా గుర్తించకుండా, హక్కు లేకుండా నాకు ఆ స్థానం కావాలని అడిగితే ఏ విధంగా మనం ఆమోదించాలి, ఏ విధంగా మనం ఈ సమస్యను పరిష్కరించాలి? అవునమ్మా. దీనికి న్యాయం చేయడం కాదు, ఆమెకు అన్యాయం చేయడం అవుతుంది. ఎస్. ఇద్దరు మహిళలతో ఆడుకోవడమే కాదు, అక్కడ పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నాడు, భావితరాలకు కూడా అతను అన్యాయం చేస్తున్నాడు. అంత మోసగాడు. అవును. అటువంటి వాడిని ఈ అమ్మాయి 1 సంవత్సరం అంట స్టడీ చేసిందంట. స్టడీ చేసి నిర్ణయం తీసుకుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగాను, ఎందుకమ్మా నీకు ఆయన్నే కావాలి అని అడిగాను. ఎందుకు అడిగానంటే అమ్మాయి చెప్పింది, మా అమ్మ నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమంటున్నారు, నాకు ఈయనే కావాలి. ఎందుకు ఈయన కావాలంటే ఆమెకు సమాధానం లేదు. ఆలోచన ఉంటే కదా భవిష్యత్తు మీద. ఇక్కడ ఏంటంటే అండి, ఈరోజు సమాజంలోని చాలా మటుకు యువత సహజీవనం అన్నది అదొక ఫ్యాషన్గా మారిపోయింది. కరెక్ట్ అమ్మా. అంటే తోటి యువతతోని వాళ్ళు మూవ్ అవుతున్నప్పుడు సహజీవనం చేయడం అదొక పెద్ద మోడర్న్ థాట్ కల్చర్ అయిపోయింది. అదొక ఆధునీకరణ లాగా, అది ఆధునిక భావాలకు సంబంధించిన దానిలాగా, వాళ్ళేదో చాలా అడ్వాన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా ఆ పిచ్చి ఆలోచనలో. అవును. నేను అడుగుతున్నాను ఈనాటి యువతని, ఇటువంటి దారిలో నడిచేటటువంటి వాళ్ళని, ఇటువంటి ఆలోచనలతో వెళ్తున్నటువంటి వాళ్ళని నేను అడుగుతున్నాను, మీకు సహజీవనంలోని ఏమి హక్కులున్నాయి, మీకు సహజీవనంలోని ఏమి భద్రత ఉంది, మీకు పుట్టేటటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి, సమాజంలోని వాళ్ళకి ఎంత గౌరవం లభిస్తుంది? ఇటువంటి యువత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను ఎంత గౌరవంగా బ్రతుకుతున్నాను, సమాజంలో నేను ఎంత గౌరవింపబడుతున్నాను, నేను ఎవరితోనైతే సహజీవనం చేస్తున్నానో ఆ వ్యక్తి దృష్టిలో నా యొక్క స్థానం ఏంటి, నాకు న్యాయం చేయండి, ఆ స్థానం ఇవ్వండి అంటే మనం ఇక్కడ అటువంటి పనులు చేయడానికి లేవు. అమ్మ మరి ఏం చేద్దామమ్మా? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి ఆలోచన విధానం తప్పు, ఈ అమ్మాయి జీవన విధానం తప్పు. ఓకే. చక్కగా తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించడం సరైనటువంటి నిర్ణయం. ఈ అమ్మాయికి మనం చెప్తూ బుద్ధి రాదు. మనం ఆ అబ్బాయితో మాట్లాడదాము, ఆ అబ్బాయి అసలు ఏమంటాడో విన్న తర్వాత మనకి అర్థమవుతుంది, ఆమెకు కూడా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. మనమేమి అతన్ని బెదిరించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పేటటువంటి పరిస్థితి కాదండి, అస్సలు కాదు. ఎందుకంటే సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము 2వ వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే. ఎలాగంటే విడాకులన్నా అవ్వాలి, భార్య చనిపోయి అన్నా ఉండాలి. ఇక్కడ ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి, భార్యకు విడాకులు ఇచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పేటటువంటి ధైర్య సాహసాలు నేను చెయ్యను. ఎందుకంటే అక్కడ 2 బిడ్డలు ఉన్నారు, తప్పు చేయనటువంటి భార్యకు ఎందుకు విడాకులు ఇవ్వాలి? 2 బిడ్డలు అంటే భవిష్యత్తుని ఎందుకు పాడు చేయాలి? ఒకవేళ అతను చేసుకుంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారము సెక్షన్ 82(1) ప్రకారం 7 సంవత్సరాలు జైల్లోకి వెళ్తాడు. సో ఇవన్నీ అతనికి తెలియచేద్దామంటారా? తెలియజేయాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే అతను భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలంటే తెలియజేయాలి. కరెక్ట్. ఒకటి. రెండోది, అతను ఏం చెప్తాడో విందాం. లేదు నేను ఆ భార్యను విడాకులు ఇచ్చి ఈమెను చేసుకుంటాను అని అంటే అతను ప్రేమ ఉన్నట్టు. లేదు నా భార్యను నేను విడిచిపెట్టాను అన్నాడంటే ఈమెకు బుద్ధి రావాలి. ఈమె పరిస్థితి ఏంటి? కాదమ్మా, అతనికి కాల్ చేయి. మరి అతని పేరేంటి? కృష్ణ. బా, పేరుకు తగినట్టే ఉన్నాడు. ఏంటి వీళ్ళు ఇట్లా అనేస్తున్నారు? బిక్క చూపులు చూస్తా ఉన్నావు. ఒకసారి కాల్ చేస్తావా? మాట్లాడదామా? అమ్మా, తను మాట్లాడటానికి ఇబ్బంది పడతా ఉంది. నేనే ఒకసారి కాల్ చేస్తాను, తప్పకుండా ఒకసారి మాట్లాడతాను, వినండి మీరు కూడాను. హలో
హలో కృష్ణ గారండి, Yes, who is this? నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ నుంచి. ఓకే మేడం, చెప్పండి. మా దగ్గరికి మీ ఫ్రెండ్ వచ్చారండి, మీతో పాటు కలిసి ఒక 3 ఏళ్ల నుంచి ఉంటున్న ఒక అమ్మాయి మా దగ్గర ఉంది స్టూడియోలో. పేరేంటి మేడం? ఓ, ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటున్నారు మీరు? ఫ్రెండ్ అంటే చాలా మంది ఉంటారు కదా. ఏంటి ఫ్రెండ్ అన్నారు కదా మేడం, ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉంటారు కదా. ఫ్రెండ్స్ అంటే చాలా మందే ఉంటారంట. ఒక్కసారి నువ్వు హలో అనమ్మా, చెప్పు నీ పేరేంటి, నువ్వే చెప్పు. హలో హలో కృష్ణ, నేను స్నేహన్ మాట్లాడుతున్నా. స్నేహ, అవును, చెప్పు. అదే నేను పెళ్లి చేసుకుందామని అంటే దాటేస్తున్నావు కదా. అవును, నీకు చెప్పా కదా చాలా సార్లు. ఏమని? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇప్పుడు ఎవరు మాట్లాడేది? ఫోన్ ఎవరు చేశారు? నేను సుమన్ టీవీ ప్రోగ్రామ్కి వచ్చాను, మేడం వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకు వెళ్ళావు అక్కడికి? మీకు ఎంతగానో చెప్పినా కానీ మీరు నాకేం ఆన్సర్ ఇవ్వట్లేదు కదా, అందుకనే నాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేసి వచ్చినాను. ఏం న్యాయం కావాలి నీకు ఇప్పుడు? నేను అడుగుతున్నాను కదా, నన్ను పెళ్లి చేసుకోమని. చెప్పాను కదా చేసుకున్నాని. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా కృష్ణ గారు? చాలా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు మీరు. రీజన్ నాకు ఏంటో? ఆల్రెడీ పెళ్ళి అయింది మేడం, నేను ఎలా మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోగలను? ఆల్రెడీ మీకు పెళ్ళి అయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి? 10 years అవుతుంది మేడం. 10 సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళై. మరి స్నేహతో కలిసి ఎలా ఉన్నారు? మరి అమ్మాయి పెళ్లి చేసుకో అని చెప్పే వరకు కూడా తనతో సంసారిక జీవితం ఎలా గడిపారండి? రీసెంట్ గా 3 years గురించి ఆ అమ్మాయి తెలుసు మేడం నాకు. 3 సంవత్సరాలు కలిసి ఉండటం అనేది మీ లెక్కలో రీసెంటా? నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారండి స్టూడియోలో. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మీరు మాట్లాడేది ఏదైనా అర్థమవుతుందండి. నాకెందుకు మేడం, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎందుకు చేశారో చెప్పండి మేడం. ఇదంతా ఎందుకు చేశామంటే సమస్య మా దాకా వచ్చింది కాబట్టి. ఇప్పుడు అవన్నీ మా పర్సనల్ విషయాలు మేడం, వీటిలన్నిట్లో మీకు ఎందుకు మేడం ఈ విషయాలు? ఖచ్చితంగా మీ పర్సనల్ విషయాలు మాకు అవసరం లేదు, కానీ సమస్య ఉంది, మాకు న్యాయం చేయండి అని స్నేహ మా దాకా వచ్చింది కాబట్టి నీతో మాట్లాడుతున్నాము. స్నేహ గురించి చెప్పాను మేడం ముందు నుంచి. తన మ్యారేజ్ అయితే తనతో కుదరదని చెప్పాను. మీరు డే 1 చెప్పారా? ఎప్పుడైతే కలిసి ఉండబోతున్నారో అప్పుడే చెప్పారా? స్టార్టింగ్ లో తెలియదు కదా మేడం, అలా ప్రొసీడ్ అవుతామని తెలియదు కదా మేడం. కొద్దిగా అప్పుడు అలా మూవ్ అయ్యాం, అనుకోకుండా అలా అయింది. తెలిసిన తర్వాత ఆమెకు చెప్పాను నేను. మూవ్ అయ్యే వరకు మీకు తెలీదు, మూవ్ అయిపోయాక అనుకోకుండా తెలుస్తుంది. ఆ అనుకోకుండా తెలిసినప్పుడు అప్పుడు చెప్తారు మీకు పెళ్లి అయిపోయింది ఆల్రెడీ, నేను పెళ్లి చేసుకోనని. మరి రేపటి రోజున ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయితో కూడా మూవ్ అవుతారా ఇట్లానే? ఇంకా అమ్మాయి గురించి మీకు ఎందుకు మేడం? ఈ అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది, ఈ అమ్మాయి గురించి మాట్లాడండి మేడం. ఇంకొక అమ్మాయి గురించి మేము మాట్లాడటానికి లేదు. అవును మేడం. అంటే మనం సమాజంలో ఉన్నామమ్మా, మనుషుల మధ్యనే ఉంటున్నామా, అడవిలో బతుకుతున్నామా? ఆఫ్ కోర్స్ మేడం. సమాజము, చట్టము, మనుషులు, మంచి చెడు ఇలాంటివి లేవా మనకి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకెందుకు అనుకుంటా, మాకు అవసరం మా దాకా వచ్చింది కాబట్టి మేము వచ్చామా మీ దగ్గరికి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటోంది, మరి పెళ్లి చేసుకుంటారా? నేను చేసుకోను మేడం. వింటున్నావా? పెళ్లి చేసుకోండి అని చెప్పి ప్రోత్సహించడానికి మేము కాల్ చేయాల. భవిష్యత్తులో ఇలాంటి ఎదవ పనులు చేయకుండా ఉండాలి, ఇలాంటివి చేస్తే నీకు ఎలాంటి శిక్షలు పడతాయో మేడం ద్వారా చెప్పించడానికే కాల్ చేశాను. నాకు ఎందుకు మేడం శిక్ష? నేను ప్రపోజ్ చేయలేదు, ఏం చేయలేదు కదా మేడం. మరి కలిసి ఉన్నారు కదా, ఒక భార్య ఉండగా, భార్య 2 పిల్లలు, 10 సంవత్సరాలు అవుతోంది మీకు పెళ్ళై. అమ్మాయి జీవితం నేనేం కావాలని నాశనం చేయలేదు కదా మేడం. అమ్మాయి వచ్చింది నా జీవితంలోకి, నాకు ఇష్టంగా అనిపించింది, ఆ టైంలో మేము మూవ్ అయ్యాం మేడం. మేడంతో మాట్లాడండి ఒకసారి, మేడంకి ఇవ్వమ్మా. స్నేహ అన్న అమ్మాయి పెళ్లి మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, మీతోనే కలిసి ఉంటాను అని అంటుంది. దానికి మీరు అంగీకరిస్తున్నారా? అలా అయితే ఓకే మేడం. అలాగైతే ఓకే, రైట్. నాకు కూడా చెప్పా ఈ విషయం నేను. ఓకే సరే, ప్రాబ్లం ఏం లేదు, కానీ మ్యారేజ్ అయితే నేను చేసుకోను. ఓకే సరే, ఖచ్చితంగా పెళ్లి చేసుకోరు, ఎందుకంటే మీ భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి. ఓకే, వాళ్ళకి ఆ అమ్మాయికి మీరు విడాకులు ఇచ్చే అవకాశం ఉందా అండి? భార్యకి విడాకులు సిచ్యుయేషన్ లేదు. సరే, కనీసం మీ భార్యకి ఈ స్నేహతోని నాకు సంబంధం ఉంది, నేను ఈమెతోని బెంగళూరులో ఉంటాను, మీ భార్య ఎక్కడ ఉంటారండి? చెప్పండి మేడం, మా పర్సనల్స్ అన్ని. కాదు, ఏరియా ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, తెలంగాణలో ఉంటారా, ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో. ఓకే, మీ భార్యతోని నువ్వు హైదరాబాద్లో ఉండు, నేను ఈ స్నేహ అన్న అమ్మాయితోని బెంగళూరులో ఉంటానన్న విషయం చెప్తారా అండి? చెప్పారా? చెప్పండి మేడం, నేను చెప్తాను మేడం మా భార్యకి. పెళ్ళైన విషయాన్ని మీరు చెప్పారా అండి? ఆ అమ్మాయి తెలుసుకుందా? అమ్మాయి నాకు అడిగింది ఒక రోజు, మొబైల్ చూసినప్పుడు ఫొటోస్ చూసింది, అడిగినప్పుడే చెప్పాను నేను. అది ఎంత కాలానికి, అంటే మీరు కలిసి ఉండడం మొదలెట్టిన తర్వాత ఎంత కాలానికి చెప్పింది? 1 year తర్వాత తెలిసింది. అంటే మీరు ముందు చెప్పలేదు, స్నేహం పరిచయం అయినప్పుడు నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారని మీరు చెప్పలేదు? రాలేదు. ఓకే. సో 1 సంవత్సరం మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా మీరు చెప్పలేదు? చెప్పలేదు. రైట్. సరే కృష్ణ,
ఇప్పుడు నేను ఏమి మాట్లాడను మీతోని, కానీ ఒక్క విషయం మాత్రం మీకు చెప్తున్నాను. కొన్ని పనుల్ని నేరాలుగా చట్టం పరిగణిస్తుంది. ఆ నేరాలకి శిక్ష అంటూ ఒకటి ఉంటుంది. అది మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా జరిగిపోతూనే ఉంటుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నా, వినండి బాబు, వినండి. నేను మిమ్మల్ని ఏం అనట్లేదు. మీ భార్యకు విడాకులనిచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని నేను చెప్పను. అలాగే అయితే మీరు ఒకటి చెప్పారు, ఈ అమ్మాయితో పెళ్ళి అయితే చేసుకోను కానీ ఈ అమ్మాయితో ఉండడం అయితే ఉంటానన్నారు. మీకు పెళ్ళి అయిన విషయాన్ని 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి తెలుసుకుంది కానీ మీరు చెప్పలేదన్నారు. అడిగినప్పుడు చెప్పారు. అలాగే జయ మేడం అడిగారు, ఇంకా రాబో కాలంలో ఇంకా చాలామంది అమ్మాయిలతో మీరు ఉండే అవకాశం ఉందా అంటే అది మీకు అనవసరం, ఈ అమ్మాయి విషయం మాట్లాడండి అని అన్నారు. అంటే మీకు భవిష్య ప్రోగ్రాం కూడా ఉండొచ్చు. సరే, అది మంచిది, మా వ్యక్తిగత విషయం అని అన్నారు. సో వ్యక్తిగత విషయమే కరెక్టే. మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లల్ని, మీ కుటుంబం, ఇవన్నీ వ్యక్తిగతం. మీ పెళ్ళి అనే పరిధిని దాటి వేరే ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే అది వ్యక్తిగతం కాదు, అది సామాజిక సమస్య అవుతుంది. అంటే ఆడపిల్లల జీవితాలు పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చట్టం ఏం కళ్ళు మూసుకొని ఉండదు. కానీ అదే చేయలేదు అదే చెప్తున్నాను. ఇది మీ అవేర్నెస్ గురించి చెప్తున్నాను, మిమ్మల్ని ఏమి అనట్లేదు నేను. భారతీయ న్యాయ సంహిత అని ఒక చట్టం ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 82(2) ప్రకారము ఏ మగవాడైనా కానీ తనకు పెళ్ళైన విషయాన్ని చెప్పకుండా వేరే స్త్రీతోని పెళ్లి చేసుకుంటానని కానీ లేదా ఏం చెప్పకుండా శారీరక సంబంధం కానీ పెట్టుకుంటే 10 సంవత్సరాలు శిక్షకి లోనవుతాడు కంప్లైంట్ ఇస్తే. అదే చెప్తాను నేను. అడ్వకేట్గా మీకు చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయకండి, వేరే ఆడపిల్లల జీవితాలతో ఆడకండి. ఎందుకంటే అందరూ మన స్నేహ కాదు. ఏ ఆడపిల్లన్నా కంప్లైంట్ కానీ ఇస్తే 82(2) కింద 10 సంవత్సరాల లోపల పోతారు. ఆయన భార్యతో మాట్లాడితే ఎలా ఉంటుంది? మేము మీ భార్యతో మాట్లాడినా, లేకపోతే ఈ అమ్మాయి వెళ్ళి మాట్లాడినా, ఈ అమ్మాయి మీ మీద కంప్లైంట్ ఇచ్చినా 10 సంవత్సరాల శిక్షకు. మరి నీకు ఫ్యామిలీ కావాలి. ఓకే మంచిదండి. సో సరేనండి. ఇష్టపడి వచ్చే ప్రతి అమ్మాయిని మీలాంటి మగవాళ్ళు పెళ్ళి అనేటటువంటి చేసుకోకుండా, భార్య అనే స్థానం ఇవ్వకుండా ఉపయోగించుకొని వేసుకున్న బట్టల్లాగా వేసుకొని మరుసటి రోజు తీసి పడేస్తారు. అది మీరు సమాజానికి చెప్పేటటువంటి విషయం. మీరు ఇంకొకటి కూడా అంటున్నారు, మాకెందుకు చట్టం అని అంటున్నారు. మాకెందుకు ఇటువంటి అనండి, ఆమెకి ఇష్టమైంది వచ్చింది, ఏం చేసుకుంటుందో అది చేసుకోండి, మా భార్య మా పిల్లల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. అంటే మీ భార్య ఒక ఆడపిల్ల, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి మహిళ, మీకు ఒక కుటుంబం ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. కానీ వేరే తల్లిదండ్రుల కన్నా ఆడపిల్లలు కాదు, వారు గౌరవమైన మహిళలు గారు, వాళ్ళ సంసారానికి పనికిరారు. మీరు మాట్లాడిన ప్రతి మాట యువతకు స్నేహాల లాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఆడపిల్ల వినాలి, వాళ్ళ స్థానం ఏంటో తెలుసుకోవాలి. కనుక జయ, నేను వీరితో ఎక్కువ మాట్లాడలేమమ్మా. కేవలం ఎందుకు మాట్లాడానంటే భవిష్యత్తులో ఇంకా వేరే ఆడపిల్లల జీవితాలు పాడు చేయకూడదని చెప్పాను. నాకు అక్కర్లేదు చట్టం అన్నాడు కానీ 100% నోట్ చేసుకుంటాడు. ఖచ్చితంగా భయం ఉంటుంది కదా. ఆయన కంటే కూడా కృష్ణలాంటి వాళ్ళకి ఎంత చట్టం చెప్పినా కృష్ణలాంటి మోసగాళ్ళు సమాజంలో ఉంటూనే ఉంటారు. ఖచ్చితంగా ఎప్పుడు ఉంటారు తెలుసా అండి? మోసపోయే వాళ్ళు ఉన్నంత లాంటి పిల్లలు ఉన్నప్పుడు మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఉంటారు. స్నేహాల ఆలోచించే ప్రతి ఆడపిల్ల కూడా కృష్ణ మాటల్ని అర్థం చేసుకోవాలి. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాడమ్మా ఆడపిల్లల్ని, ఇంత విన్నాక కూడా నీకు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీకు భార్య స్థానం ఇవ్వను, నువ్వు రా అని అంటున్నాడు. అయినా కూడా నీకు కృష్ణనే కావాలా? ఇంకా కూడా వద్దు మేడం, జాబ్ చేసుకుని నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను మేడం. జాబ్ కాదమ్మా, ముందు జాబ్ కాదు నీకు అసలు. అటువంటి వాడిని నిజానికి ఇంకా నాకు మాటలు రావట్లేదు. చీ అని ఒక పదం ఉపయోగించారు అంతే, దట్స్ ఆల్. వాడితోని 3 సంవత్సరాలు నువ్వు ఉన్నందుకు అసలు సిగ్గుపడాల్సిన విషయం. నీకు బుద్ధి వచ్చి ఉండాలి. నాకు తెలిసి ఆ మాటలు విన్న తర్వాత ఫస్ట్ ఆ జాబ్ మాను, బెంగళూరు నుంచి మీ ఊరికి షిఫ్ట్గా నీ జీవితంలో జరిగింది ఒక లెసన్. వీలైనంత మటుకు ఏ ఆడపిల్ల కూడా ఇటువంటి సమస్యల్లో పడకుండా వీలైతే కాపాడు, అవేర్నెస్ ఇవ్వు, నీ వంతు నీ ప్రయత్నం చేయి. సరేనా? ఓకే. ధైర్యంగా ఉండాలమ్మా. అమ్మ మరి ఏం చేద్దాం? ఏం చేస్తాం జయ? ఒక్కటే ఇందులో ఇటువంటి సమస్యలకి పరిష్కారం 2 విషయాలు.
ఒకటి, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి, తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలి. ఆ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలోని అందంగా తీర్చిదిద్దుకోవడమే కాదు, సమాజం ఆమోదించేటట్టుగా కూడా కరెక్ట్. ఆ భవిష్యత్తుకు ఒక భద్రత ఉండాలి. రెండోది, ఒకవేళ తెలుసో తెలియకో, చూడండి స్నేహాలాగా అమాయకంగా ఒకవేళ ఇటువంటి రొచ్చులో పడ్డా కానీ తిరిగి దాంట్లోంచి బయటకు వచ్చి భవిష్యత్తులోని ముందుకు సాగాలి. అవసరమైతే ఒకవేళ నిజంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటే సెక్షన్ 82(2) ప్రకారము మరి కేసు కంప్లైంట్ వెయ్యాలి, వాడికి శిక్ష పడేటట్టు చూడాలి. లేదు వద్దంటారా, పెళ్లి చేసుకొని ముందుకు కొనసాగండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. తప్పకుండా అమ్మా. అయితే నాకు స్నేహతో మాట్లాడి నాకు ఏమనిపించిందంటే, మీరు ఏదైనా అవకాశం ఇస్తే ఒక 2-3 సార్లు మీతో కూర్చొని మీ కౌన్సిలింగ్ కనుక ఫాలో అయితే, వినగలిగితే, మీరు ఆ టైం కేటాయించగలిగితే తన జీవితానికి ఒక అర్థం ఉంటుందేమో అనిపిస్తుంది. తప్పకుండా అండి. ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను జయ గారు, ఇటువంటి కార్యక్రమాల్లో మేమేదో కుటుంబాలని విడదీయాలనో లేకపోతే ఆడవాళ్ళకి విపరీతమైనటువంటి చట్టపరమైనటువంటి అవగాహన ఇచ్చేసి మగవాళ్ళకి అన్యాయం చేయాలన్నదో మా ఉద్దేశం కాదు. చట్టం పైన అవగాహన కలిగించడము అంటే ఆడవాళ్ళ హక్కుల్ని ఎంత పరిరక్షిస్తున్నామో మగవాళ్ళని అంత జాగ్రత్త కూడా పరుస్తున్నాము అన్న విషయాన్ని మర్చిపోకూడదు. చట్టం అంటే లేదు కదా. మీరు నేరం చేసినప్పుడు ఎటువంటి శిక్షలు పడతాయి కనుక నేరానికి ఎంత దూరంలో ఉండాలి మీకు అనే అవగాహన మీకు కల్పించడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా. మేడం గారి నెంబర్ నీకు ఇస్తాను, అలా అసిస్టెంట్ నెంబరు. మేడం టైం తీసుకుని ఒక 2-3 సార్లు మేడంతో నువ్వు కూర్చొని మాట్లాడు, సరేనా? సరే. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే.